తారాబలం. అశ్విని మక మూల నక్షత్రం వారికి సంపతధార. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార ఈ రోజు. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఈ రోజు. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి క్షేమతార. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఎవరైతే అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి అమ్మవారిని పూజించి కుజ రుణ విమోచక స్తోత్రం చదువుకుంటే మీ జాతకంలో కుజదోషం వల్ల కుటుంబంలో ఏదైనా దాంపత్య జీవితంలో సమస్యలున్నా, కుజదోషం వల్ల కలత్ర దోషాలు ఉన్నా, కుజదోషం వల్ల సంతాన సమస్య ఉన్నా వాటి ప్రభావం తగ్గుతుంది. గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేసే ముందు కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఓంకారం స్పెషల్ పార్ట్నర్ సెటిల్ ప్యూర్ అగరబత్తి హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు కార్యక్రమంలో మరో విరామం. ఈ రోజు సాయంత్రం లోపు గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి అలంకరణ యోగక్షేమం. ఈ రోజు లక్ష్మిని ఆకర్షించడానికి విశేషమైన పూజని ఆచరించవచ్చు. అదే విధానంగా అప్పుల బాధ నుంచి విముక్తి చెందడానికి కూడా పూజ చేయొచ్చు. ఈ రోజు సాయంత్రం లోపు నందివర్ధన పూలు, మీకు తెలుసు నందివర్ధనం అంటారు. గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి అలంకరించి ఆ నందివర్ధన పూలతో అర్చించి పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకుంటే మనము అప్పల బాధ నుంచి త్వరగా బయటపడతాము. ఇది ఒక సిద్ధాంతం. అదే విధానంగా ఈ రోజు ఒక కలశం పెట్టి అందులో నీరు కాకుండా పాలు పోసి కొబ్బరికాయ పెట్టు లక్ష్మీదేవిగా పూజించాలి. ఇలా పూజించి కనకదార స్తోత్రం పారాయణం చేసుకొని రేపు ఉదయాన్నే ఆ కొబ్బరికాయని ఇంటి దేవుడికి ఇంట్లోనే కొట్టి పూజించి ఆ పాలని తీసుకెళ్లి చెట్టుకి పోసేయాలి, లేదా గోవుకి పెట్టాలి. ఇలా చేస్తే మహాలక్ష్మి ఆకర్షించి ఆ ఇంట్లో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము మరియు ఆ ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అప్పుల బాధ నుండి విముక్తికై ఈ రోజు సాయంత్రం గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి స్వామివారిని నందివర్ధనం పూలతో అలంకరించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించి పూజించాలి. మహాలక్ష్మి అనుగ్రహంతో ఆర్థికాభివృద్ధి